సో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. సో, ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ చూడండి. ఈ ట్రేడ్ నేననేది ఒక సెల్ డైరెక్షన్ తీసుకున్నానండి. సో, ఎందుకు సెల్ డైరెక్షన్ తీసుకున్నానంటే, సో, మీరిక్కడ అనుకోవచ్చు మార్కెట్ ఎక్కడని తీసుకుంటే అప్ డైరెక్షన్ ఉంది కదా! మరి మీరెందుకు సెల్ డైరెక్షన్ తీసుకున్నారని మీకు అనిపించొచ్చు. సో, నేనిక్కడ ఏంటంటే కేవలం క్యాండిల్ రీడింగ్ అనేది చేశాను. సో, ఆ క్యాండిల్ రీడింగ్ ఏంటి అంటే, సో, మీరిక్కడ చూడండి అప్ డైరెక్షన్ తర్వాత మీరు చూసుకుంటే ప్రతి ఒక్క క్యాండిల్‌లో బయర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయిన తర్వాత లాస్ట్ క్యాండిల్ బయర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ దాని బయర్స్ యొక్క పవర్ అనేది కంప్లీట్‌గా రెడ్యూస్ అయిపోయింది. అంటే ఇక్కడ ఈ బయర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో దాని యొక్క పవర్ ఇక్కడ తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మనకి ఇక్కడ తీసుకుంటే ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్ అనేవాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చారు. సో, వచ్చిన తర్వాత ఏమైంది? పైనుంచి మనకి బయింగ్ ప్రెషర్ లేదు. బయింగ్ ప్రెషర్ లేకపోయినా కింద మీరు చూసుకుంటే ఈ విక్ ఎక్కడుంది? ఈ విక్ చూడండి. అంటే ఈ వీక్‌తో పోలిస్తే మనకి కింద న్యూ వీక్ అనేది వచ్చింది. అంటే కింద న్యూ లో వీక్ అనేది వచ్చింది. అంటే బయాస్ తగ్గిపోయి ఈ సెల్లర్స్ అనేవాళ్ళు కొద్దిగా దాని బాడీ సైజ్ ఇంక్రీజ్ చేసి కింద న్యూ లో అనేది క్రియేట్ చేశారు. అంటే ఒక క్యాండిల్ కంపల్సరీగా సెల్ డైరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అందుకని చెప్పేసి నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది సెల్ డైరెక్షన్ తీసుకున్నాను. సో, ట్రేడ్ అది కూడా ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఇలా చూసారా సింపుల్ అనాలిసిస్ అండి. మనకి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ముందున్న క్యాండిల్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయి. అది మనము కరెక్ట్‌గా అనాలిసిస్ చేయాలి. కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయాలి అంతే. దీనికి సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ ఏమీ అవసరం లేదు. ఓకే. మనము నెక్స్ట్ ట్రేడ్ చూద్దాం. ఓకే. నేను వేరే పేరు చూస్తానండి. లెట్ మీ చెక్. యాక్చువల్‌గా మార్కెట్ అనేది బాలేదు. బట్ మనము కరెక్ట్‌గా అనాలిసిస్ చేసుకుంటే మనం చేయొచ్చు. సో, లెట్ మీ చూజ్ అండి. నేను మంచి ఆహ్, చార్ట్ కోసం చూస్తున్నాను యాక్చువల్‌గా. సో, ఇక్కడ ఛాన్స్ వచ్చి ఇలాగే ఉంది. కొంచెం సో, మనం వెయిట్ చేద్దాం ఇక్కడ. Let me choose. ఓకే. ఓకే. సో, ఓకే. ఓకే. సో, నేనైతే ఒక అప్ డైరెక్షన్ తీసుకున్నానండి. సో, ఆల్రెడీ మీకు ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను కాబట్టి అర్థమైపోయే ఉంటుంది పాటికి. నేను క్యాండిల్ రీడింగ్ కదా! సో, చూడండి మార్కెట్ డౌన్ డైరెక్షన్ ఉంది. డౌన్ డైరెక్షన్ ఇక్కడ చూసుకుని మార్కెట్ అప్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. ఈ అప్ డైరెక్షన్‌లో మనం చూసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎవరు క్యాండిల్ అయితే ఉన్నారో, ఈ స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు కంప్లీట్‌గా ఇక్కడ దాని యొక్క బాడీ సైజ్ కంప్లీట్‌గా డిక్రీజ్ చేసేసారండి. మీరు ఇక్కడ చూడండి ఈ బాడీ ఎలాగుంది, ఈ బాడీ ఎలాగుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ ఈ బయర్ గూడా కొద్దిగా ఈ బాడీతో పోలిస్తే ఈ బాడీ వీక్‌గా ఉంది. మనం అనుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ సెల్ వచ్చే ఛాన్స్ ఉందని గూడా అనుకోవచ్చు మనం ఒక్కొక్కసారి. బట్ మనకి ఎక్కడ ఛాన్స్ లేదు. ఇక్కడ ఒక్కొక్కసారి సెల్ వస్తుంది. ఒక్కొక్కసారి బై వస్తుంది. ఎందుకు సెల్ వచ్చే ఛాన్స్ ఉంటుందంటే, ఒకవేళ ఈ క్యాండిల్ అనేది కింద న్యూలో క్లిక్ చేస్తుంటే కంపల్సరీగా నెక్స్ట్ సెల్ క్యాండిల్ వచ్చింది. కానీ ఈ రెడ్ క్యాండిల్ వచ్చిన ఈ క్యాండిల్ ఏం చేసింది? ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ వీక్ అయిపోయిన తర్వాత ఈ బయర్ ఎవరైతే ఉన్నారో దాని పైన విక్ క్లోజ్ అయింది. మీరు ఇక్కడ చూడండి ఈ వీక్ ఎక్కడుంది? ఈ వీక్ ఎక్కడుంది? సో, అంటే ఒక న్యూ హై అనేది మార్కెట్‌లో ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసింది. సో, నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ బై తీసుకున్నాను. సో, సింపుల్‌గా ట్రేడ్ అనేది విన్ అయిపోయింది. సో, ఓకే. ఇలా సింపుల్‌గా అనాలిసిస్ చేసుకోవచ్చండి మనం. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా మనం ఏంటంటే సింపుల్ అనాలిసిస్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేయొచ్చు. ఓకే. లెట్ మీ ఇంకో ట్రేడ్ అనేది తీసుకుంటాను. ఓకే. ఇంకా కొత్త అసెట్స్ ఏమన్నా చూద్దామండి. లెట్ మీ ఓపెన్ ఎ న్యూ అసెట్. సో, ఇక్కడ మార్కెట్ అసలు వాళ్ళది హెవీ వీక్స్ అయితే ఉన్నాయి. సో, నేను ఇది క్లోజ్ చేస్తాను. సో, ఇక్కడ డౌట్‌గానే ఉంది నాకు. సో, బెటర్ అవాయిడ్.
సో, ఇక్కడ చూసుకుంటే చూడండి ఈ ఏరియా చూడండి ఎంత పక్కన ఎంత సైడ్‌వేస్ వెళ్తుందో. ఇలాంటి ఏరియా మనము మాక్సిమం ఛాన్స్ వస్తే చేయొచ్చు. లేకపోతే వద్దు. సో, నేనైతే క్యాండిల్ రీడింగ్ బట్టి నేను ప్రిఫర్ చేసుకుంటా. క్యాండిల్ రీడింగ్ బట్టి ఆ క్యాండిల్ ఏం చెప్తుందో అది చేయొచ్చా లేదా దాన్ని బట్టి డిసైడ్ చేసుకొని నేను ట్రేడ్ అయితే అప్లై చేస్తూ ఉంటాను ఇప్పుడు. చూడండి ఎంత హెవీ వీక్స్ ఉన్నాయి. ఇంత హెవీ వీక్స్ ఉన్నప్పుడు మనం అది చేయకపోవడం బెస్ట్. బట్ చూద్దాం. మనము ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే దాన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకోవాలా లేదా అని నేను థింక్ చేస్తాను. ఓకే. లెట్ మీ ఐ కెన్ ఓకే. సో, నేనైతే ప్లేస్ చేస్తున్నాను. అదే విన్ అవ్వని సెకండరీ పాయింట్, విన్ అవ్వని, లాస్ అవ్వని సెకండరీ పాయింట్. బట్ నేనైతే ఒక ట్రేడ్‌ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నేనెందుకు బై ట్రేడ్ తీసుకున్నాను? సో, ఎందుకు బై ట్రేడ్ తీసుకున్నాను అనుకుంటే ఫస్ట్ మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. సో, ఓకే. ఇక్కడ మార్కెట్ ఎంత సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా సరే నేను అబ్జర్వ్ చేసిన మార్కెట్ ఏంటి? మార్కెట్ అప్ ట్రెండ్. ఇదొక్కటే నేను అబ్జర్వ్ చేశాను. దాని తర్వాత ఈ బయర్ ఎవరైతే ఉన్నారో ఈ బయర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా స్ట్రాంగ్‌గా ఉన్న తర్వాత ఈ సెల్లర్ క్యాండిల్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్ అనే వాళ్ళు ఈ సెల్లర్‌తో పోలిస్తే మనకి ఈ సెల్లర్ దాని యొక్క బాడీ సైజ్ అనేది కంప్లీట్‌గా రెడ్యూస్ అయ్యి ఉంది. అండ్ పైన ఒక న్యూ హై అనేది ఉంది. సో, అంటే ఒక క్యాండిల్ ఇంత స్ట్రాంగ్ బయర్స్ ఉన్నప్పుడు ఒక క్యాండిల్ కంపల్సరీగా బై వచ్చే ఛాన్స్ వచ్చింది అనిపించింది నాకు. సో, మీరు చూడండి మార్కెట్ అప్ ట్రెండ్. ఈ సెల్లర్‌తో పోలిస్తే మనకి ఈ సెల్లర్ బాడీ సైజ్ అనేది తగ్గిపోయింది. పైన ఒక న్యూ హై అనేది గూడా ఉంది. సో, ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడు మనకి ఈ సైడ్ వేస్ అనేది గూడా పనికిరాదు. సో, చూసారు కదా! నేను ఏమి చేయలా. నేను ఇంత సైడ్ వేలో ఉన్నా సరే, ఇంత మార్కెట్ ఎంత క్లమ్జీగా ఉన్నా సరే, నేను చేసిందేంటి? సింపుల్‌గా క్యాండిల్ రీడింగ్, విక్ రీడింగ్ మాత్రమే చేశా. సో, అదే నాకు విన్ అయ్యింది. సో, చూసారు కదా! అంటే మనకి క్యాండిల్ రీడింగ్, విక్స్ రీడింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మీరు సపోర్ట్, రెసిస్టెన్స్ ఇండికేటర్స్ అంటారు. కొంతమంది ట్రెండ్ లైన్స్ అంటారు. ఏవో జిగ్‌జాగ్, ఆర్ఎస్ఐ ఇండికేటర్, ఎంఏసీడీ ఇవేమీ అవసరం లేదండి. సింపుల్. నేనిప్పుడు 3 ట్రేడ్స్ చేశాను. 3 ట్రేడ్స్ కూడా కంప్లీట్ షూర్ షాట్ మీద విన్ అయ్యాను. కేవలం క్యాండిల్ రీడింగ్ అండ్ విక్ రీడింగ్ మాత్రమే. సో, మీరు కూడా క్యాండిల్ అనాలిసిస్ అండ్ విక్ రీడింగ్ నేర్చుకోవాలనుకుంటే గనక నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి. థాంక్ యూ.